My dear students, today I am going to explain the types of unit cells and the number of atoms per unit cell. సో మన లాస్ట్ క్లాస్లో బ్రాగ్స్ ఈక్వేషన్ గురించి చెప్పాను నేను. సో ఆ బ్రాగ్ ఈక్వేషన్ను ఎలా డెరైవ్ చేస్తారో కూడా చెప్పాను నేను. సో ఈ టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ గురించి నేను చెప్పేటప్పుడు అసలు యూనిట్ సెల్ అంటే ఏంటో చూద్దాం మనం. యూనిట్ సెల్ అంటే ఏంటంటే ద స్మాలెస్ట్ రిపీటింగ్ యూనిట్ ఇన్ క్రిస్టల్ లాటిస్ ఈజ్ కాల్డ్ యూనిట్ సెల్. సో ఆ యూనిట్ సెల్స్ని మనం 2 టైప్స్ కింద డివైడ్ చేసాము. ద ఫస్ట్ వన్ ఈజ్ primitive unit cell and the second one is centered unit cell. Primitive unit cells అంటే ఏంటి? సో ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ అంటే ఏంటంటే ఏ యూనిట్ సెల్లో అయితే కనుక ఓన్లీ కార్నర్ యాటమ్స్ మాత్రమే ఉండి సో రిమైనింగ్ ప్లేస్లో కనుక యాటమ్స్ కనుక లేకపోతే యాటమ్స్ అంటే కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అన్నమాట. కన్సిస్టెంట్ పార్టికల్స్ ఏం కావచ్చు అంటే యాటమ్స్ కావచ్చు, మాలిక్యూల్స్ కావచ్చు, లేకపోతే అయాన్స్ కావచ్చు. సో కన్సిస్టెంట్ పార్టికల్స్ అంటే నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే యాటమ్స్ని తీసుకుంటున్నాను అనమాట నేను. అందుకనే యాటమ్ అనే టర్మ్ను యూజ్ చేస్తూ ఉంటాను నేను. సో కన్సిస్టెంట్ పార్టికల్స్ ఓన్లీ కార్నర్ పొజిషన్లోనే ఉండి రిమైనింగ్ స్పేస్లో కనుక యాటమ్స్ కనుక లేకపోతే అటువంటి యూనిట్ సెల్ని మనం ఏమంటామంటే ప్రిమిటివ్ యూనిట్ సెల్ అని అంటారు. సో ఈ ప్రిమిటివ్ యూనిట్ సెల్ అనేది ఎలా ఫార్మేషన్ జరుగుతుందో ఏంటో నేను తర్వాత నెక్స్ట్ క్లాస్లో క్లోజ్ ప్యాకింగ్లో చెప్తాను నేను. సో ఇన్ దిస్ టైప్ ఆఫ్ యూనిట్ సెల్స్ యాటమ్స్ ఆర్ ప్రజెంట్ ఎట్ ఓన్లీ ద కార్నర్ పొజిషన్స్ but not other positions. This is called primitive unit cell. దీనికి అదర్ నేమ్ ఏంటంటే సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ అని కూడా అంటారు. సో ఆ ప్రిమిటివ్ యూనిట్ సెల్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎలా రిప్రజెంట్ చేస్తారో చూద్దాం మనం. సో ఇది ఒక సింపుల్ క్యూబ్ అనుకుంటున్నాను నేను. సో దిస్ ఇస్ ది సింపుల్ క్యూబ్. This is the simple cube. సో దీంట్లో ఓన్లీ కార్నర్ యాటమ్సే ఉంటాయన్నమాట. సో దిస్ ఇస్ ది కార్నర్ యాటమ్, దిస్ ఇస్ ది కార్నర్ యాటమ్, దిస్ ఇస్ ది కార్నర్ యాటమ్ అండ్ దిస్ ఇస్ ది కార్నర్ యాటమ్. How many corner atoms are present? 8 corner atoms are present. Except corner atoms, the remaining positions is not present the consistent particle, so that it is called primitive unit cell. Okay. So first of all నేను ఒక యూనిట్ సెల్లో ఉండేటువంటి పారామీటర్స్ గురించి చెప్తానమ్మా. నేను అది సింపుల్ క్యూబ్లో తీసుకుని చెప్తాను అనమాట. సో వీటిని ఏమంటామంటే కార్నర్స్ అంటారని చెప్పాం కదా. కార్నర్స్ ఎన్ని ఉంటాయి మనకి? కార్నర్స్ 8 ఉంటాయి. కార్నర్స్ 8. ఓకే. సో ఒక కార్నర్కి అండ్ అదర్ కార్నర్కి మధ్య ఉండేటువంటి ఈ డిస్టెన్స్ని మనం ఏమంటామంటే ఎడ్జ్ అని అంటారు. ఎడ్జ్. సో అలాంటి ఎడ్జ్లు ఎన్నున్నాయంటే అలాంటి ఎడ్జ్లు సో కౌంట్ చేస్తే ఎన్ని ఎడ్జ్లు ఉన్నాయో చూడండి. ఒక క్యూబ్ తీసుకుంటే కనుక సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఎన్ని ఎడ్జెస్ ఉంటాయంటే 12 ఎడ్జెస్ ఉంటాయి.
ఒక క్యూబ్ తీసుకుంటే కనుక దానికి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయన్నమాట? 12 ఎడ్జెస్ ఉంటాయి. సో నేను క్యూబ్ అనుకుంటున్నాను అనుకోండి, సింపుల్ క్యూబ్ అనుకుంటున్నాను. యాక్చువల్గా క్యూబ్ కాదనుకోండి, ఇది రెక్టాంగులర్ షేప్లో ఉంది. సో ఇది ఒక సింపుల్ క్యూబ్ అనుకుంటే కనుక దిస్ ఇస్ ది వన్ ఎడ్జ్, దిస్ ఇస్ ది అదర్ ఎడ్జ్. ఓకే, దిస్ ఇస్ ది అదర్ ఎడ్జ్, దిస్ ఇస్ ది అదర్ ఎడ్జ్. అంటే హౌ మెనీ ఎడ్జెస్ ఆర్ ప్రజెంట్ అట్ ది టాప్ పొజిషన్? సో దట్ ఈస్ ది 4. అలాగే బాటమ్ పొజిషన్ హౌ మెనీ ఎడ్జెస్ ఆర్ దేర్? దట్ ఈస్ ది 4. సో 4 plus 4 8. So this is the one edge 9, this is the one edge 10, this is the one edge that is the 11. So this is the another edge. ఓకే, సో ఒక క్యూబ్ తీసుకుంటే దానికి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయన్నమాట? 12 ఎడ్జెస్ ఉంటాయి. అలాగే దీంట్లో రిమైనింగ్ పోర్షన్ పారామీటర్ ఏంటంటే మనం ఏం తీసుకుంటామంటే మనం ఫేస్. సో ఎన్ని ఫేస్లు ఉన్నాయో చూద్దాం మనం. సో ఇది ఫేస్ మాట. సో దిస్ ఇది ఫేస్. సో ఎన్ని ఫేస్లు ఉంటాయంటే ఒక క్యూబ్కి 6 ఫేసెస్ ఉంటాయమ్మ, 6 ఫేసెస్. సో హౌ మెనీ ఫేసెస్ ఆర్ ప్రజెంట్? 6 ఫేసెస్. సో ఆ 6 ఫేసెస్ ఏంటో చూద్దాం మనం. సో ఇది నేను ఒక క్యూబ్ అనుకుంటున్నాను. నేను ఈ క్యూబ్ అనుకుంటే కనుక ఎన్ని ఫేస్లు ఉంటాయో చూద్దాం మనం. సో దిస్ ఇస్ ది వన్ ఫేస్, దిస్ ఇస్ ది ఆపోజిట్ ఫేస్ ఇస్ దిస్, దట్ ఈస్ ది 2 pages. సో దిస్ ఈస్ ది వన్ ఫేస్, దీని క్వైట్ ఆపోజిట్ ఫేస్, ఇక్కడికి 4 pages. సో దిస్ ఇస్ ది వన్ ఫేస్ అండ్ దిస్ ఇస్ ది అదర్ ఫేస్. సో హౌ మెనీ ఫేసెస్ ఆర్ దేర్? టోటల్ ద 6 faces ఆర్ దేర్. సో ఒక క్యూబ్ తీసుకుంటే కనుక ఆ క్యూబ్ని మనం ఎలా క్యారెక్టరైజ్ చేస్తామంటే బై యూజింగ్ దిస్ వే, దట్ ఈస్ కార్నర్స్, ఎడ్జెస్ అండ్ ఫేసెస్. ఓకే, సో ఈ ప్రిమిటివ్ యూనిట్ సెల్లో నంబర్ ఆఫ్ యాటమ్స్ పర్ యూనిట్ సెల్ని క్యాలిక్యులేట్ చేద్దాం మనం. నంబర్ ఆఫ్ యాటమ్స్ పర్ యూనిట్ సెల్. సో ఆ నంబర్ ఆఫ్ యాటమ్స్ పర్ యూనిట్ సెల్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే జెడ్తో రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో ఆ నంబర్ ఆఫ్ యాటమ్స్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి మనకి దీంట్లో ఏ యాటమ్స్ ఉంటాయంటే ఓన్లీ కార్నర్ యాటమ్సే ఉంటాయన్నమాట. చెప్పాను కదా ఆల్రెడీ నేను. సో ఈ కార్నర్ యాటము, ఒక కార్నర్ యాటము ఎన్ని యూనిట్ సెల్తో షేరింగ్లో ఉంటుందంటే కనుక 8 యూనిట్ సెల్తో షేరింగ్లో ఉంటుందమ్మా. అంటే ఈ యాటమ్ తీసుకుంటే ఈ యాటము ఎన్ని యూనిట్ సెల్తో, ఇలాంటి యూనిట్ సెల్తో ఎన్నిటితో షేరింగ్లో ఉంటుందన్నమాట? 8 యూనిట్ సెల్తో షేరింగ్లో ఉంటుంది. సో one corner atom sharing between between 8 adjacent unit cells. 8 adjacent unit cells. సో ఎన్ని యూనిట్ సెల్స్తో అది షేరింగ్లో ఉంటుంది అన్నమాట? 8 యూనిట్ సెల్తో షేరింగ్లో ఉంటుంది అన్నమాట. సో 8 అంటే ఈ యాటమ్ 8 యూనిట్ సెల్స్ ఇలాంటి యూనిట్ సెల్తో షేరింగ్లో ఉంది. మరి 1 యాటమ్ అంటే ఒక యూనిట్ సెల్ ఉండే ఒక యాటమ్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది అప్పుడు? సో కంట్రిబ్యూషన్ ఎంత అవుతుందంటే, సో ఈ ఒక యూనిట్ సెల్కి కనుక ఎంత దీని కంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది అన్నమాట? ఈ యాటమ్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది అన్నమాట? 1/8 అవుతుంది. సో 1/8 that is 1/8 is the actual portion
of the unit cell. Actual portion of the unit cell. సో అంటే దీని ఒక యూనిట్ సెల్ దాని యొక్క కంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది అన్నమాట 1/8 అవుతుంది అన్నమాట. దేర్ఫోర్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ యూనిట్ సెల్, number of atoms in unit cell per unit cell. Number of atoms per unit cell Z ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే Z ఈజ్ ఈక్వల్ టు, సో దీంట్లో ఎన్ని కార్నర్స్ ఉన్నాయన్నమాట 8 కార్నర్స్ ఉన్నాయి. ఈచ్ కార్నర్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత అనమాట 1/8. సో 8 కనుక క్యాన్సిల్ అయితే కనుక అప్పుడు సో ఒక యూనిట్ సెల్లో సింపుల్ క్యూబ్ యూనిట్ సెల్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయన్నమాట 1 ఉంటాయి. 1 ఆటమ్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు సెంటర్డ్ యూనిట్ సెల్స్ అంటే ఏంటో చూద్దాం మనం. సో సెంటర్డ్ యూనిట్ సెల్స్ అంటే డెఫినేషన్ ఏంటంటే ద యూనిట్ సెల్స్ హ్యావింగ్ center of atoms besides the corner atoms. Resultant unit cells are known as centered unit cells. సో ఆ సెంటర్డ్ యూనిట్ సెల్స్ని మళ్ళీ 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. సో బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్స్, ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్స్ అండ్ ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్స్. సో బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్స్ అంటే ఏంటి? సో బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్స్ అంటే ఏంటంటే అలాంగ్ విత్ కార్నర్ ఆటమ్స్ ద బాడీ సెంటర్ యాజ్ ఓన్లీ 1 atom. రిజల్టెంట్ యూనిట్ సెల్స్ ఆర్ నోన్ యాజ్ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్స్. అంటే కార్నర్ ఆటమ్స్తో పాటు బాడీ సెంటర్లో ఒక ఆటమ్ కనుక ఉంటే దాన్ని మనం ఏమంటామంటే బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ అని అంటారు. సో ఆ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ని మనం డ్రా చేద్దాం మనం. సో దిస్ ఇస్ ది సింపుల్ క్యూబ్. సో దీస్ ఆర్ ది కార్నర్ ఆటమ్స్. మనకు తెలుసు 8 కార్నర్ ఆటమ్స్ ఉంటాయని. సో 8 కార్నర్ ఆటమ్స్. So along with 8 corner atoms, 1 atom present at body centered. So this is the body centered atom. బాడీ మధ్యలో ఉందన్నమాట. సో ఇది ఒక సింపుల్ క్యూబ్ అనుకుంటే కనుక సో ఇవి కార్నర్ ఆటమ్స్ కదా, 1 2 3 4 5 6 7 8. సో ఈ బాడీ మధ్యలో ఒక ఆటమ్ ఉంటుంది అన్నమాట. సో బాడీ మధ్యలో ఉండేటువంటి యాటమ్ కూడా ఈ టైప్ ఆఫ్ యూనిట్ సెల్లో ఉంటాయన్నమాట. అందుకని వీటిని ఏమంటామంటే బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్స్ అని అంటాం అన్నమాట. ఓకే, సో ఈ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్స్లో నంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. నంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్. నంబర్ ఆఫ్ ఆటమ్స్ per unit cell. Number of atoms per unit cell Z వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. Z అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే కంట్రిబ్యూషన్ ఆఫ్ కార్నర్ ఆటమ్స్, కంట్రిబ్యూషన్ ఆఫ్ కార్నర్ ఆటమ్స్ ప్లస్ కంట్రిబ్యూషన్ ఆఫ్ బాడీ సెంటర్డ్ ఆటమ్, కంట్రిబ్యూషన్ ఆఫ్ బాడీ సెంటర్డ్ ఆటమ్, బాడీ సెంటర్ ఆటమ్. సో ఆల్రెడీ నేను చెప్పాను, కంట్రిబ్యూషన్ ఆఫ్ కార్నర్ ఆటమ్స్ అంటే ఒక కార్నర్ ఆటము
ఎన్ని ఎడ్జసెంట్ యూనిట్ సెల్స్తో కంట్రిబ్యూషన్లు ఉంటుందని చెప్పాను నేను 8తో షేరింగ్లో ఉంటుంది. కాబట్టి ఒక యాటమ్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత అవుతుందని చెప్పాను నేను 1/8 అవుతుంది. 1/8 అవుతుందని చెప్పాను నేను. సో 1/8 ఇంటూ అలాంటి కార్నర్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయి 8 ఉన్నాయి. 8 ప్లస్ కంట్రిబ్యూషన్ ఆఫ్ బాడీ సెంటర్డ్ యాటమ్. సో బాడీ సెంటర్డ్ యాటమ్ కంట్రిబ్యూషన్ ఎంత అంటే, సో బాడీ సెంటర్లో ఉన్నటువంటిది సో అదర్ నైబరింగ్ యూనిట్ సెల్స్తో కంట్రిబ్యూషన్లో ఉంటుందంటే కంట్రిబ్యూషన్లో ఉండదు. ఎవరితోటి ఏ యూనిట్ సెల్ తోటి షేరింగ్లో ఉండదు అది. కాబట్టి సో ఇక్కడ ఎన్ని యాటమ్స్ ఉన్నాయన్నమాట 1 యాటమ్ ఉంది కాబట్టి 1 తీసుకుంటాం. సో దిస్ యాటమ్ డు నాట్ షేర్డ్ విత్ ది adjacent unit cells, so that the Z value equal to 8 into 1/8, that is 1 plus 1, that equal to 2. అంటే బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్లో ఎన్ని యాటమ్స్ ఉంటాయన్నమాట 2 యాటమ్స్ ఉంటాయి. ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ పర్ యూనిట్ సెల్ ఈక్వల్ టు ఎంత అనమాట 2. ఓకే, నెక్స్ట్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ చూద్దాం. ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్స్ అంటే ఏంటంటే, అలాంగ్ విత్ కార్నర్ యాటమ్స్ ఈచ్ ఫేస్ సెంటర్డ్ యాజ్ 1 atom. Resultant unit cells are known as face centered unit cells. సో ఆ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్స్ ఎలా ఉంటుందో డ్రా చేద్దాం మనం. దిస్ ఇస్ ది సింపుల్ క్యూబ్. This is the simple cube. Okay, so these are the corner atoms. Already మనకు తెలిసింది. So this is the corner atoms. ఓకే, సో ఈ కార్నర్ యాటమ్ ఇలాంటి యూనిట్ సెల్ ఎన్ని యూనిట్ సెల్తో షేరింగ్లో ఉంటుందని చెప్పాను నేను 8 యూనిట్ సెల్తో షేరింగ్లో ఉంటుందని చెప్పాను. సో అలాంగ్ విత్ కార్నర్ యాటమ్స్ ఈచ్ ఫేస్ సెంటర్ యాజ్ 1 atom. సో ఎన్ని ఫేస్లు ఉంటాయంటే 6 ఫేస్ ఉంటాయి. 6 ఫేస్ సెంటర్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫేస్ మధ్యలో కనుక తీసుకున్నటువంటి యాటమ్ని మనం ఏమంటామంటే ఫేస్ సెంటర్ అంటారు. సో దిస్ ఇస్ ది ఫేస్ సెంటర్. సో దీని క్వైట్ ఆపోజిట్ ఫేస్ ఇది కదా. సో దిస్ ఇస్ ది అనదర్ ఫేస్ సెంటర్. So this is the below face. Okay, this is the above face. ఓకే, చూడండి, నేను ఈ ఫేస్ని చూపించాను, ఈ ఫేస్ని చూపించాను. ఇదిగో ఈ ఫేసు, ఈ ఫేసు. అలాగే ఈ ఫేస్ని చూపించాను, ఈ ఫేస్ని చూపించాను. ఇదిగో ఈ ఫేసు, ఈ ఫేస్. మరి ఇంక నేను ఏ ఫేస్ చూపించాలి? ఈ ఫేస్ చూపించాలి, ఈ ఫేస్ చూపించాలి. సో ఈ ఫేస్ది ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈ ఫేస్ది ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ది ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్. సో ఈ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్లో నంబర్ ఆఫ్ యాటమ్స్ పర్ యూనిట్ సెల్ని క్యాలిక్యులేట్ చేద్దాం. దేర్ఫోర్ నంబర్ ఆఫ్ యాటమ్స్ per unit cell. Per unit cell, Z is equal to, so corner atoms contribution, plus ఫేస్ సెంటర్డ్ యాటమ్ కంట్రిబ్యూషన్స్. అంతే కదా మరి, ఫేస్ సెంటర్డ్ యాటమ్స్ కంట్రిబ్యూషన్.
సో కార్నర్ యాటమ్ కంట్రిబ్యూషన్ తెలుసు మనకి 8 కార్నర్స్ ఉంటాయి. ఈచ్ కార్నర్ కంట్రిబ్యూషన్ ఎంత అంటే 8 × 1/8 ప్లస్ ఇప్పుడు ఫేస్ సెంటర్కి వద్దాం మనం. సో ఈ ఫేస్ సెంటరు అంటే ఇది ఒక ఫేస్ అనుకుంటున్నాను నేను. ఈ సెంటర్లో ఉన్నటువంటి యాటము నైబరింగ్ యూనిట్ సెల్ ఎన్ని యూనిట్ సెల్తో కంట్రిబ్యూషన్లో ఉంటుందంటే ఈ యాటము ఎన్ని యూనిట్ సెల్తో కంట్రిబ్యూషన్లో ఉంటుందంటే 1 అదర్ యూనిట్ సెల్తో కంట్రిబ్యూషన్లో ఉంటుంది. అంటే ఈ యాటము ఈ యూనిట్ సెల్కి ఆ పక్కనున్న యూనిట్ సెల్కి రెండింటికి కామన్గా ఉంటుంది కాబట్టి సో ఈచ్ యూనిట్ సెల్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత అవుద్ది అంటే 1/2 అవుద్ది. అర్థమైంది కదా? మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో ఇది ఫేజ్ సెంటర్. ఈ ఫేజ్ సెంటర్లో ఉన్నటువంటి యాటము దాని అదర్ ఎడ్జసెంట్ యూనిట్ సెల్ అదర్ 1 ఎడ్జసెంట్ యూనిట్ సెల్తో షేరింగ్లో ఉంటుంది అన్నమాట. షేరింగ్లో ఉంటుంది కాబట్టి అంటే దీంట్లో ఆఫ్ ఉంటే సో దాని ఎడ్జసెంట్ యూనిట్ సెల్లో రిమైనింగ్ ఆఫ్ ఉంటుంది అన్నమాట. అంటే యాటంలో సగం ఒక యూనిట్ సెల్లో ఉంటే ఇంకో సగము షేరింగ్ యూనిట్ సెల్లో ఉంటుంది అన్నమాట. అప్పుడు ఒక యూనిట్ సెల్లోకి కంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది? అప్పుడు 1/2 అవుతుంది కదా. క్లియర్? సో అలాంటి ఫేస్లు ఎన్ని ఉన్నాయి మనకి? 6 ఫేస్లు ఉన్నాయి. ఓకే, సో ఎన్ని ఫేస్లు ఉన్నాయన్నమాట మనకి? 6 ఫేస్ ఉన్నాయి. ఒక ఫేస్లో ఉన్న యాటమిక్ కంట్రిబ్యూషన్ ఎంత అన్నమాట? 1/2. దేర్ ఫోర్ 8 × 1/8 క్యాన్సిల్ అవుతాయి కనుక 1. సో 6 ఫేస్ 6 × 1/2 కదా 3. దట్ ఈక్వల్ టు జెడ్ వాల్యూ ఎంత అనమాట? 4. సో ద నంబర్ ఆఫ్ atom per unit cell for face centered cubic unit cell equal to 4. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్ అంటే ఏంటో చూద్దాం మనం. సో ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్ అంటే ఏంటంటే అలాంగ్ విత్ కార్నర్ యాటమ్స్ two opposite faces as two opposite center faces as one atom. చూడండి, దిస్ యూనిట్ సెల్ యాజ్ కన్సిస్టెంట్ పార్టికల్స్ అంటే యాటమ్స్ అన్నమాట, మాలిక్యూల్స్ అన్నమాట లేదా అయాన్స్ అన్నమాట. ఆన్ ది ఎండ్ ఆఫ్ ది టూ ఆపోజిట్ ఫేసెస్ అలాంగ్ విత్ కార్నర్ యాటమ్స్. చూడండి, దాని ఆ యూనిట్ సెల్ని డ్రా చేద్దాం మనం, ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్. So this is the end centered unit cell. So corner atoms, this is the corner atom, this is the corner atom, this is the corner atom. How many corner atoms are there? 8 corners. This is the మనకు తెలుసున్నది. నెక్స్ట్ ఎండ్ సెంటర్ ఏంటంటే చూడండి, ఇదొక సెంటరు, ఇదొక ఎండ్ సెంటరు ఈ క్యూబ్కి, ఇదొక ఎండ్ సెంటరు, అంటే టూ ఆపోజిట్ ఎండ్ సెంటర్ అన్నమాట. సో టూ ఆపోజిట్ సెంటర్స్ ఇది ఇక్కడ ఒక యాటమ్ ఉంటుంది, అలాగే ఇక్కడ ఒక యాటమ్ ఉంటుంది. ఇవి ఆపోజిట్ ఫేసెస్ అన్నమాట. ఈ ఆపోజిట్ ఫేసెస్ సెంటర్ మధ్యలో ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే ఎండ్ సెంటర్డ్ అని అంటారు అన్నమాట. సార్ ఇక్కడే ఎందుకు తీసుకున్నారు మీరు, మరి ఇది కూడా దానికి ఎండే కదా అంటే ఇది కూడా ఇక్కడ తీసుకోవచ్చు మనం. సార్ అక్కడే ఎందుకు తీసుకున్నారు మీరు, ఇటు తీసుకుంటాను నేను, అటు కూడా తీసుకోవచ్చు. బట్ ఓన్లీ 2 ఫేసెస్లను తీసుకోవాలి. ఆ 2 ఫేసెస్ ఏమవ్వాలంటే ఆపోజిట్ అవ్వాలి. ఓకే, క్లియర్? సో ఇది ఆపోజిట్ కాబట్టి నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. సో దిస్ ఈజ్ ది ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్. ఓకే, క్లియర్? ఇప్పుడు నంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ యూనిట్ సెల్ క్యాలిక్యులేట్ చేద్దాం. నంబర్ ఆఫ్ యాటమ్స్ per unit cell.
number of atoms per unit cell Z is equal to contribution of corner atoms, contribution of corner atoms plus contribution of end-centered atoms. End-centered atoms. So that equal to Z is equal to, సో ఇది తెలిసింది మనకి 8 into 1/8 ప్లస్, సో కార్నర్స్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎండ్ సెంటర్డ్ యాటమ్స్ అంటే ఇదొక ఎండ్ కదా, ఇది ఫేస్ మధ్యలో ఉంది కాబట్టి ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను. సో ఫేస్ సెంటర్డ్ యాటమ్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత అనమాట 1/2, ఎందుకంటే అది ఎడ్జసెంట్ అదర్ 1 యూనిట్ సెల్తో షేరింగ్లో ఉంటుంది కాబట్టి. సో యాక్చువల్గా ఒక యూనిట్ సెల్కి వచ్చేటప్పుడు దాని పార్ట్ ఎంత అవుతుంది అనమాట 1/2, అంటే ఆ యాటము ఒకటి ఒక యూనిట్ సెల్లో ఉంటే ఇంకొక పార్ట్ ఇంకొక యూనిట్ సెల్లో ఉంటుంది అనమాట. అందుకనే దీన్ని 1/2 కింద తీసుకుంటాం, దాన్ని 1/2 కింద తీసుకుంటాం అన్నమాట. సో అప్పుడు ఎంత అవుతుంది అంటే 2 ఫేసెస్ ఉన్నాయి కదా మనకి, 2 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి ఒక ఫేస్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత అనమాట 1/2. సో దట్ ఈక్వల్ టు 8 క్యాన్సిల్ 1 + 1 దట్ ఈక్వల్ టు 2. సో ఎండ్ సెంటర్డ్ యాటమ్కి జెడ్ వాల్యూ ఎంత అనమాట దట్ ఈక్వల్ టు 2. సో దిస్ ఈజ్ ది టుడే క్లాస్. సో ఈ క్లాస్ కనుక మీరు నాకు నచ్చితే మన ఛానల్ కెమిస్ట్రీ లెర్నింగ్ స్పేస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈ కాన్సెప్ట్ మీద కనుక ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఆ డౌట్ నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.